హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్యాబేజ్ పకోడీని సింపుల్గా, టేస్టీగా, క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. క్యాబేజ్ పకోడీని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి అండ్ అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా ఈ క్యాబేజ్ పకోడీని చాలా సింపుల్గా, ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో క్యాబేజ్ని సన్నగా, చిన్నగా తరిగి నీట్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా పొడుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్, మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్ దాకా శనగపిండి, 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, క్యాబేజ్లో ఉండేటువంటి మాయిశ్చరే సరిపోతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నటువంటి ఈ క్యాబేజ్ మిశ్రమాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, లేకపోతే పకోడీలు వేసిన వెంటనే కలర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకొని వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన సైజులో పకోడీలు వేసుకోవడమే. మంటను లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పకోడీలను ఫ్రై చేసుకోండి, లేకపోతే పైన కలర్ చేంజ్ అయ్యి లోపల పచ్చిపచ్చిగానే ఉంటాయి. ఇప్పుడు ఈ పకోడీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా మిగిలిన పిండితో మీకు నచ్చినన్ని పకోడీలని వేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా క్యాబేజ్ పకోడీని ట్రై చేయండి. చాలా టేస్టీగా, క్రిస్పీగా కూడా ఉంటాయి అండ్ అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. రసం, సాంబార్, పప్పు చారులోకి నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Finally, don't forget to subscribe to my channel. Don't forget to hit the bell icon and అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.